Hey friends, welcome to VY classes. ఈరోజు బెర్నౌల్లీస్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటో చూద్దాం. A discrete random variable assumes two values 0 and 1 with probability mass function p of x is equal to p power x q power 1 minus x called Bernoulli's distribution with parameters p, where p is equal to success, q is equal to probability of failure. P of x ఫార్ములా వచ్చేసి p power x q power 1 minus x. సో మూమెంట్స్ ఏందో చూద్దాం మనం ఫస్ట్. సో మూమెంట్స్లో మ్యూఆర్ డాష్ ఫార్ములా ఏంది? వి ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఫార్మ్ ఏంది? సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1 ఎక్స్ పవర్ ఆర్ పి పవర్ ఎక్స్. ఇక్కడ సమ్మేషన్లో 0 to 1 అనేది తీసుకుంటున్నాం అంటే ఇక్కడ మనకు డెఫినేషన్లో టూ వాల్యూస్ అని ఉంది, 0 and 1. కాబట్టి 0 and 1 తీసుకుంటున్నాం. సో పి పవర్ ఎక్స్ అంటే ఏంటి? మనకి సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 to 1 ఎక్స్ పవర్ ఆర్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ 1 minus x. సో నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 0 to 1. సో ఎక్స్ పవర్ ఆర్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ 1 minus x. ఓకే, 0 and 1 ఇందులోకి మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఎక్స్ ఉందిగా 0 సబ్స్టిట్యూట్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకెక్కడ ఎక్స్ ఉంది? పి పవర్ ఎక్స్ అంటే ఇక్కడ 0. నెక్స్ట్ క్యూ పవర్ 1 minus 0 అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? 1. సో 1 పవర్ ఆర్ పి పవర్ 1 క్యూ పవర్ 1 minus 1. సో ఇదంతా వాల్యూ ఏమవుతుంది? 0 ఇంటూ సంథింగ్ 0. సో 0 ప్లస్ 1 ఉంది ఇక్కడ. సో 1 రాసేసుకున్నాం. 1 పవర్ ఆర్ 1 పవర్ 3 ఉన్నా 2 ఉన్నా ఏది ఉన్నా 1 కాబట్టి 1. సో పి క్యూ పవర్ 0 అంటే ఏంది? క్యూ పవర్ 0 అంటే 1 అని అర్థం. సో 0 ప్లస్ పి ఇంటూ 1 ఇంటూ 1. సో ఏమొచ్చింది మనకి? పి. మ్యూఆర్ ఇప్పుడు ఏమొచ్చింది మనకి? పి వచ్చింది. సో ఇప్పుడు మనం ఆర్ వాల్యూ 1 పెట్టినా 2 పెట్టినా 3 పెట్టినా ఎన్ని పెట్టినా పి వాల్యూ ఏమొస్తుంది? పిఏ వస్తుంది. విషయంలో ఓన్లీ నాన్ సెంట్రల్ మూమెంట్స్ చాలు. ఆ నాన్ సెంట్రల్ మూమెంట్స్లో ఓన్లీ మీన్ అండ్ వేరియన్స్ చాలు. సో మీన్ ఎలా వస్తుందంటే ఆర్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. సో μ1 ఇస్ ఈక్వల్ టు మీన్. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది? వి ఆఫ్ ఎక్స్ పవర్ 1 అంటే ఆబ్వియస్లీ పి. నెక్స్ట్ వేరియన్స్ కనుక్కోవాలన్నా కదా. సో వేరియన్స్ ఫార్ములా ఏంటి? పి ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ పి ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇక్కడనే ఉంది మనకి. ఈ ఆఫ్ ఎక్స్ అంటే తెలుసు పి. సో ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ కనుక్కుందాం. ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మ్యూఆర్ డాష్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. సో సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 to 1 ఎక్స్ స్క్వేర్ పి ఆఫ్ ఎక్స్. సేమ్ ప్రాసెస్. ఎక్స్ ఈక్వల్ టు 0 to ఎక్స్ క్యూ పవర్ 1 ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ 1 minus ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఇప్పుడు. సో ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. p power 0 q power 1 minus 0 plus 1 substitute చేయండి. 1 whole square p power 1 q power 1 minus 1. 0 into something 0 plus 1 into p into ఇప్పుడే చూసాం ఇంతకుముందు q power 0 వాల్యూ ఎంత? 1. సో వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 1 ఏమొచ్చేసింది? p. సో ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వచ్చేసింది. సో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు పి మైనస్ పి స్క్వేర్. సో ఇక్కడ పి కామన్ తీయండి. 1 minus p ఇక్కడ రాసేసండి. వి నో దట్ p plus q is equal to 1. q is equal to 1 minus p. 1 minus p అంటే q వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. p ఆఫ్ q వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు pq. అర్థమైంది కదా ఫ్రెండ్స్? అంటే